నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు. గండిపేట భూముల కేసులో మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడికి రిమాండ్. కడప వైసీపీ నేతతో ఉన్న లావాదేవీలపైన పోలీసుల విచారణ. పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్న సీఎం. తప్పులు చేస్తే ఎంతటి వైరైనా వదులుకుంటామని హెచ్చరిక. జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్. ఇంకా వెల్లడి కాని తెలుగుదేశం జాబితా. రాష్ట్రాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు. 4 రోజుల్లో సగానికి పైగా భూభాగంలోకి విస్తరించే అవకాశం. నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళన. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్. కువైట్ బహ్రెయిన్పై విరుచుకుపడిన ఇరాన్. టెహ్రాన్ నిఘా రాడార్ కేంద్రాలను ధ్వంసం చేసిన అమెరికా. హైదరాబాద్లో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారనే అభియోగాలపై నమోదైన కేసులో బొల్లా బ్రహ్మనాయుడికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. తమిళనాడులో బొల్లాను అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించిన పోలీసులు సిపి కార్యాలయంలో సుదీర్ఘంగా ప్రశ్నించారు. అనంతరం ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ శివార్లోని గండిపేటలో సుమారు 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టివేసేందుకు కుట్ర పన్నినట్లు చెబుతున్న కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న బ్రహ్మనాయుడిని తమిళనాడులోని కాంచీపురంలో శుక్రవారం హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై తెలంగాణకు తరలించారు. కేసుకు సంబంధించిన అంశాలపై వివిధ కోణాల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యేను పోలీసులు ప్రశ్నించారు. నిమ్మల దశరథ్ కుటుంబంతో లావాదేవీలు, కుదిరిన ఒప్పందాలపై వారి ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసిన కోట్ల రూపాయల నగదుపైన పోలీసులు ప్రశ్నించారు. వెల్తి రాధాకృష్ణ ద్వారా నకిలీ స్టాంపులు, నకిలీ జీవోలు తయారుపైన పోలీసులు ఆరా తీశారు. రాధాకృష్ణకు బదిలీ చేసిన నగదుపైన పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కేసులో ఇప్పటికే అరెస్టైన వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా బొల్లా బ్రహ్మనాయుడిని విచారించినట్లు సమాచారం. వారితో జరిపిన లావాదేవీలపై పూర్తి ఆధారాలతో పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. కడపకు చెందిన ఒక వైసీపీ నేతతో ఉన్న లావాదేవీల విషయంపైన బ్రహ్మనాయుడిని పోలీసులు ప్రశ్నించారు. విచారణ తర్వాత పోలీసులు బ్రహ్మనాయుడిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. వాదనల తర్వాత న్యాయమూర్తి బ్రహ్మనాయుడికి ఈ నెల 19 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వైసీపీ నేతను చెంచల్గూడ కారాగారానికి తరలించారు. గొడ్డలి పార్టీ ఫేక్ రాజకీయాల మైండ్ గేమ్కు కాలం చెల్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నాం కాబట్టి సహనం వహిస్తున్నామని చెప్పారు. అలాగని శృతి మించితే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తప్పులు చేసేవారు పార్టీలో ఎంతటి వారైనా సరే వదిలించుకునేందుకు వెనకాడనని ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీకి ఓటమి అనేదే ఉండదని, ఇక రాదని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ పొందుతున్న యూనిట్ ఇన్ఛార్జీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కాఫీ కబుర్లు పేరిట ముఖాముఖి సమావేశమయ్యారు. కార్యకర్తలు కేవలం కార్యకర్తలుగానే మిగిలిపోకుండా భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమన్నారు. ది సీక్రెట్ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని సూచించిన సీఎం మంచి సంకల్పంతో అడుగులు వేస్తే విజయతీరాలు దానంతట అవే వస్తాయని, మంచి ఆలోచనలు ఉన్నవారికి మంచి శక్తులే తోడవుతాయని చెప్పారు. పార్టీ పదవుల భర్తీ నుంచి టికెట్ల కేటాయింపు వరకు నిరంతరం అంతర్గత సర్వేలు చేయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలకే తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర శ్రేయస్సు, పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. తప్పులు చేస్తూ తేడాగా ప్రవర్తించేవారిని ఎంతటి వారైనా నిర్మొహమాటంగా వదిలించుకుంటానని పార్టీ నేతలకు గట్టి హెచ్చరికలు పంపారు.
ఒకప్పుడు టీడీపీకి కష్టతరంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గాన్ని నారా లోకేష్ తన నిరంతర శ్రమతో నేడు పార్టీకి తిరుగులేని కంచుకోటగా మార్చారని చంద్రబాబు కొనియాడారు. ఇదే ఫార్ములాను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్నారు. ఎన్నికల యుద్ధాన్ని గెలిపించే బాధ్యత తనదైతే తనతో పాటు అలుపెరగకుండా క్షేత్రస్థాయిలో పోరాడే బాధ్యత శ్రేణులదేనని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఇంటింటికి వెళ్లి ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని, ఈ ప్రగతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి రాబోయే రోజుల్లో ప్రతి బూత్లోనూ గతానికి మించి ఓట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. గత ప్రభుత్వం మద్యం నిషేధం, సిపిఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్ అంటూ ప్రజలను దారుణంగా మోసం చేసిందన్నారు. వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసిందని చంద్రబాబు అన్నారు. నాడు వివేక హత్య కేసులో ఎలాగైతే దుష్ప్రచారం చేసి లబ్ధి పొందారో నేడు డిఎస్సి 2025 నిర్వహణపైన అదే తరహాలో బురద జల్లేందుకు ప్రయత్నించిందని మండిపడ్డారు. డిఎస్సి అభ్యర్థులను తప్పుదోవ పట్టించేలా గొడ్డలి పార్టీ చేసిన కుట్రలను ఆధారాలతో సహా తిప్పికొట్టడంతో ఆ పార్టీ డిఫెన్స్లో పడిందన్నారు. ఫేక్ రాజకీయం వారి నైజమని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర శ్రేయస్సు కోసమే జనసేన, బీజేపీలతో కలిసి కూటమిగా ముందడుగు వేశామని, భవిష్యత్తులోనూ ఈ బంధం ఇలాగే కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు. ఓట్లు పవన్ కళ్యాణ్ ఆశయానికి అనుగుణంగానే క్షేత్రస్థాయిలో 94% స్ట్రైక్ రేటుతో అద్భుత విజయం సాధించామని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నాం కాబట్టి సహనం, ఓపిక అవసరమేనని, కానీ ప్రతిపక్షం ఆగడాలు శృతిమించితే సహించేది లేదన్నారు. పార్టీలోని అగ్రనేత నుంచి సామాన్య కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ విశాలమైన ఆలోచనలతో పార్టీని మరింత బలోపేతం చెయ్యాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అంతకుముందు పార్టీ కార్యాలయానికి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి ముఖ్యమంత్రి వినతులు స్వీకరించారు. కొన్ని సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను పరిష్కరిస్తామని వినతులు ఇచ్చిన ప్రజలకు హామీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యత్వానికి జనసేన తరఫున లింగమనేని రమేష్ నామినేషన్ వేశారు. ఈ మేరకు అసెంబ్లీలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. రమేష్కు మద్దతుగా కూటమి ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. రమేష్ నామినేషన్పై 6 జనసేన ఎమ్మెల్యేలు, 3 టీడీపీ ఎమ్మెల్యేలు, 1 బీజేపీ ఎమ్మెల్యే సంతకాలు చేశారు. అనంతరం జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో లింగమనేని భేటీ అయ్యారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేయటం వల్లే లింగమనేనికి అవకాశం దక్కిందని పవన్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాల కోసం అంతా కలిసి పనిచేద్దామన్నారు. రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు లింగమనేని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నేతలు లింగమనేనిని అభినందించారు. జనసేన మొట్టమొదటిసారిగా పెద్దల సభలో అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. నామినేషన్ వేశాను. అవకాశం ఇచ్చిన జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. జన సైనిక్ శ్రీ లింగమనేని రమేష్ గారు అప్లైడ్ నామినేషన్స్. వీఆర్ హ్యాపీ and we all love him and all the best to లింగమనేని రమేష్ గారు. ఈరోజు రాజ్యసభ నామినేషన్ ఎన్డీఏ అలాగే జనసేన తరపు నుంచి లింగమనేని రమేష్ గారు నామినేషన్ వేయడం జరిగింది. తెర ముందు ఉండి కష్టపడే వ్యక్తి కాదు, తెర వెనక ఉండి ఎప్పుడూ కష్టపడే వ్యక్తి. సో మా అధినేత అడుగుజాడల్లో ఎప్పుడూ నడుస్తూ ఉంటారు. ఫస్ట్ టైం రాజ్యసభకి మా జనసేన పార్టీ వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా రాజ్యసభలో సీట్లు ఇంకా పెరుగుతాయి, ఎమ్మెల్సీ అండ్ రాజ్యసభలో కూడా ఇంకా పెరుగుతాయి. జనసేన ఎప్పుడూ బలపడుతూనే ఉంది. టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో 1 స్థానాన్ని జనసేనకు కేటాయించారు. మిగతా 3 స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తోంది. వీటిలో 2ంటికి భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ, సానా సతీష్ ఖరారైనట్లు తెలుస్తోంది. మరో స్థానానికి సీనియర్ నేత వర్ల రామయ్యతో పాటు సభాపతి అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. 3 పేర్లు ఖరారైన తర్వాత జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు. పలువురు ఆశావహులు సీఎం చంద్రబాబును కలిసి తమకు రాజ్యసభ సీటు కేటాయించాలని కోరారు.
గోదావరి పుష్కరాల సందర్భంగా మోడల్ పుష్కర పంచాయతీ ప్రణాళికపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి జరిగిన సమీక్షలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఇతర అధికారులు వర్చువల్గా పాల్గొన్నారు. మునికూడలిని గోదావరి మోడల్ పుష్కర పంచాయతీగా అభివృద్ధి చేయాలని ఇటీవల పవన్ ఆదేశించారు. ఈ క్రమంలోనే అక్కడ జరుగుతున్న ప్రగతి పనులపై ఆరా తీశారు. ఘాట్లకు వెళ్లేందుకు రహదారులు, భక్తులకు కల్పించే సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు వివరించారు. ఈ నెల 18 తర్వాత తాను స్వయంగా మునికూడలికి వస్తానని పవన్ అన్నారు. మునికూడలిని నమూనాగా తీసుకుని మిగతా చోట్ల పుష్కర ఘాట్ల అభివృద్ధి చేయాలని సూచించారు. మీరు ఈ హోల్డింగ్ ఏరియా అన్నారు కదా, హౌ మెనీ కార్స్ కుడ్ బి పార్క్డ్ సార్, ఎనీ వెహికల్స్ ఇంక్లూడింగ్ బస్సెస్ వాట్ ఎవర్? Yes sir, అది కమింగ్ స్లైడ్స్ ఎస్టిమేట్స్ అన్ని పెట్టారు. 4 acres of land is available right now. స్లరీ ఉంటుందా ల్యాండ్? అంటే వర్షం కాలం కదా, మన దిగబడతాయా కార్లు దాంట్లో అంటే పెడితే? సార్ అంటే అక్కడ సార్ కొంత అప్లాండ్ ఏరియాని ఐడెంటిఫై చేశాం సార్ కొన్ని చోట్ల, బట్ వీ హ్యావ్ టు లే వెట్ మిక్స్ సార్. మీరు అన్న లాస్ట్ టైం మనం కొన్ని చేసిన చోట ఆ ప్రాబ్లం వచ్చింది సార్ మీరు అన్నట్టు. దిస్ టైం వీ హ్యావ్ టు లే వెట్ మిక్స్ రోడ్ సార్ కొన్ని చోట్ల. So whatever the hard work you and your team has been putting in, so I would like to capture that. The progress will be captured and the final output will be captured. I think that would be an interesting story for your future presentation also. I think that's what I feel. Yes, sure sir. What is the visible change we can do it in the next 10-15 days? Could we arrest that discharge? Sir, we will do the diversion sir. Definitely కచ్చా డ్రైన్స్ కానీ అంటే పక్కా డ్రైన్స్ టైం పడుతుంది కాబట్టి కచ్చా డ్రైన్స్ తో విల్ డూ అ ప్లానింగ్ అండ్ విల్ డెఫినెట్లీ అరెస్ట్ దట్. మాస్కోలోని స్వేర్ సిటీని మంత్రి నారా లోకేష్ సందర్శించారు. అక్కడికి చేరుకున్న లోకేష్కు స్వేర్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ ఎఫిమోవ్ ప్రతినిధులు స్వాగతం పలికారు. వ్యాధి నిర్ధారణ, ఇతర ఆవిష్కరణలతో కూడిన స్వేర్ బ్యాంక్ ఏటీఎంను పరిశీలించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. క్వాంటమ్ టెక్నాలజీ సెంటర్, ఏఐ ఆధారిత సేవలు, డిజిటల్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ సొల్యూషన్స్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్పై స్వేర్ సిటీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆవిష్కృతమైన స్వేర్ సిటీ భవిష్యత్తు టెక్నాలజీకి వారధిగా నిలుస్తుందని మంత్రి లోకేష్ అన్నారు. అయితే రష్యా ప్రతిష్టాత్మక పెట్టుబడుల సదస్సు ప్రారంభానికి కొన్ని గంటల ముందు సెయింట్ పీటర్స్బర్గ్ పరిసరాల్లో ఉక్రెయిన్ డ్రోన్ దాడులు జరిపింది. ఆ ప్రాంతమంతా హై అలర్ట్ ప్రకటించారు. ఆ సమయంలో మంత్రి లోకేష్ పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు మాస్కో నుంచి సెయింట్ పీటర్స్బర్గ్కు ప్రయాణిస్తున్నారు. దాడుల విషయం తెలిసినా మధ్యలో ఆగకుండా సదస్సుకు వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం అంతర్జాతీయ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. అక్కడి వ్యాపారవేత్తలతో రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరతల మధ్య దేశ ఆర్థిక వృద్ధిని మరింత పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక సలహా మండలి సమావేశంలో సులభతర జీవనం, సులభతర వ్యాపారాన్ని మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన సంస్కరణలపై చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల వేళ దేశ ఆర్థిక వృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లే అనేక ఆలోచనలు, చర్యలపై ప్రధాని మోదీ, ఆయన ఆర్థిక సలహా మండలి సభ్యులు చర్చించారని పేర్కొన్నాయి. పశ్చిమాసియా ఘర్షణలు, భారత్తో పాటు ప్రపంచంపై చూపే ప్రభావం గురించి ఆర్థిక సలహా మండలి సభ్యులు ప్రధాని మోదీకి వివరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మండే ఎండలతో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం. ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రాష్ట్ర ప్రజలను తొలకరి చినుకులు పలకరించాయి. నైరుతి రుతుపవనాలు రాయలసీమ జిల్లాలను తాకాయి. అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలను రుతుపవనాలు తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 10వ తేదీ కల్లా రాష్ట్రంలోని సగానికి పైగా భూభాగంలోకి నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వెల్లడించింది. అటు తెలంగాణలోనూ నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. నైరుతి రుతుపవనాల రాకతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. త్రిశూర్ జిల్లాలో భారీ చెట్టు విరిగిపడి ఓ షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో అక్కడ నిద్రిస్తున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. కోజికోడ్లోని హల్వా బజార్లో ప్రహరీ గోడ కుప్పకూలి 2 ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు కాసర్గోడ్లో ఓ పాఠశాల ప్రహరీ గోడ కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వర్షాల దృష్ట్యా మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాల్లో ట్రెక్కింగ్ను నిషేధించారు. ఘాట్ రోడ్లు, కొండ ప్రాంతాల్లో రాత్రివేళ ప్రయాణాలపై ఆంక్షలు విధించారు.
ముందస్తు జాగ్రత్తగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఉత్తర కేరళ తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండటంతో రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తీర ప్రాంతాల్లో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. మరోవైపు ఒడిశా, కర్ణాటకలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ తొలి భారీ నిరసన చేపట్టింది. దేశ విద్యా వ్యవస్థ వైఫల్యాలు, నీట్ పరీక్ష, సిబిఎస్ఈ ఫలితాలపై ఆందోళనల వేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో మాత్రమే కనిపించిన అభిజిత్ ఆందోళన కోసం అమెరికా నుంచి తొలిసారి భారత్కు వచ్చారు. ఈ నిరసనకు భారీ సంఖ్యలో యువత తరలివచ్చింది. కొంతమంది బొద్దింక మాస్కులు ధరించి చేతుల్లో జాతీయ జెండాలు, పుస్తకాలు పట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేసిన నిరసనకారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన అభిజిత్, విద్యార్థుల డిమాండ్ల పరిష్కారాన్ని పక్కన పెట్టిన కేంద్రం తమ సంస్థకు చెందిన సామాజిక మాధ్యమాల ఖాతాలను డిలీట్ చేయడంపైనే దృష్టి పెట్టిందని విమర్శించారు. ఈ సుదీర్ఘ పోరాటంలో తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. దేశంలోని యువత, విద్యార్థులు ఎవరికీ అమ్ముడు పోరని వెల్లడించారు. ఈ నిరసనలకు అనుమతినిచ్చిన ఢిల్లీ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకుంటున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో ఇరాన్ మరోసారి దాడులకు పాల్పడింది. పొరుగు దేశాలైన కువైట్, బహ్రెయిన్ను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడులను అమెరికా దళాలు గాల్లోనే తిప్పికొట్టాయి. ఇరాన్పై ప్రతిదాడి చేసిన అమెరికా ఆ దేశ తీర ప్రాంతంలోని నిఘా రాడార్ కేంద్రాలను ధ్వంసం చేసింది. శనివారం గల్ఫ్ దేశాల్లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. బహ్రెయిన్, కువైట్ పైకి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించడంతో బహ్రెయిన్ అంతటా ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కువైట్లోని అలీ అలం సలీం ఎయిర్ బేస్, బహ్రెయిన్లోని యుఎస్ నేవీ 5వ ఫ్లీట్ లక్ష్యంగా ఈ దాడులకు పాల్పడినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. మొత్తం 7 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగా అందులో 6ంటిని అమెరికా బలగాలు గాల్లోనే పేల్చేశాయి. మరొక క్షిపణి లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. ఈ దాడుల వల్ల అమెరికా సిబ్బందికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పెంటగాన్ వెల్లడించింది. మరోవైపు సముద్ర రవాణాకు ముప్పుగా పరిణమించిన 4 ఇరాన్ డ్రోన్లను కూడా హర్మోజ్ జలసంధి వద్ద అమెరికా కూల్చివేసింది. ఈ దాడులకు దీటుగా బదిలిచ్చిన అగ్రరాజ్యం భవిష్యత్తు దాడులను నివారించేందుకు ఇరాన్ తీర ప్రాంతంలోని పలు నిఘా రాడార్ కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించింది. తాజా పరిణామాలతో కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదంలో పడింది. ఇరాన్తో నెలకొన్న వివాదానికి త్వరలోనే శాశ్వత ముగింపు పలుకుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. విస్కాన్సిన్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, పరిస్థితులు తమ అదుపులోనే ఉన్నాయని, ఇరాన్ సమస్యను ఒప్పందం ద్వారా లేదా కఠినమైన మార్గంలో చాలా త్వరగా పరిష్కరిస్తామని తేల్చి చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలకు మార్గం సుగమం చేసే ప్రతిపాదిత 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేయడానికి ఇరాన్ వెనకడుగు వేస్తూ ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ చమురు, సహజవాయువు రవాణాకు అత్యంత కీలకమైన హొర్మోజ్ జలసంధిలో ఇరాన్ ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీన్ని అడ్డుకునేందుకు అమెరికా నేవీ రంగంలోకి దిగింది. ఇరాన్ పోర్టులపై బ్లాకేడ్ విధించడంతో పాటు హిందూ మహాసముద్రంలో ఆంక్షలు ఉల్లంఘించిన ఓ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ను అమెరికా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇరాన్ తన చమురు ద్వారా నిధులు సమీకరించకుండా ఇంధన రంగంపై అమెరికా కొత్త ఆంక్షలు విధించింది. మరోవైపు ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కూడా నీరుగారింది. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా సాయుధ బృందం ఈ ఒప్పందాన్ని తిరస్కరించడంతో ఘర్షణలు మళ్లీ మొదలయ్యాయి. దక్షిణ లెబనాన్లోని 9 గ్రామాలను తక్షణమే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ మిలిటరీ హెచ్చరికలు జారీ చేసింది. 6 వేర్వేరు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పోరులో 2 ఇజ్రాయెల్ సైనికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. లెబనాన్లో శాంతి నెలకొంటేనే మిడిల్ ఈస్ట్ వ్యాప్తంగా కాల్పుల విరమణకు అంగీకరిస్తామని ఇరాన్ షరతు పెడుతుండటంతో ఈ ప్రాంతంలో అస్థిరత కొనసాగుతోంది.
ఇరాన్ ఏకపక్ష దాడులతో గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. తమ పొరుగున ఉంటూ ఇలాంటి దాడులకు పాల్పడడం సరికాదని, తక్షణమే వాటిని నిలిపివేయాలని బహ్రెయిన్, కువైట్ విదేశాంగ శాఖలు డిమాండ్ చేశాయి. మధ్యప్రాచ్యంలో ఏ క్షణాన ఏ పరిణామం చోటు చేసుకుంటుందోనని యావత్ ప్రపంచం ఉత్కంఠగా గమనిస్తోంది. భారత్పై ఎలాంటి ఆంక్షల బెదిరింపులు పనిచేయవని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత్కు ఆంక్షల పేరిట ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే అవి వారికే ఎదురుదెబ్బలవుతాయని వ్యాఖ్యానించారు. బయట నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే భారత్ వ్యవహరిస్తుందని పుతిన్ కొనియాడారు. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక ఫోరంలో పాల్గొన్న ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతీయుల ప్రతిభపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధానంగా ఐటీ, కోడింగ్ రంగాల్లో భారతీయుల నైపుణ్యాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. భారతీయులకు అద్భుతమైన సామర్థ్యాలు ఉన్నాయని, సాఫ్ట్వేర్ మార్కెట్లో భారత్ అత్యంత కీలకమైన భాగస్వామి అని పుతిన్ అన్నారు. భారత్, రష్యా మధ్య పరస్పర నమ్మకం, సోదరభావంతో కూడిన బలమైన బంధం ఉందని పుతిన్ ఉద్ఘాటించారు. భారత్, రష్యా సంబంధాలు ఎంతో ప్రత్యేకమైనవని కొనియాడారు. భారత్తో తమకున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏ బాహ్య శక్తులు కూడా ప్రభావితం చేయలేవని పుతిన్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఆంక్షలతో భారత్పై ఒత్తిడి చేయాలనుకోవడం అసాధ్యమని చెప్పారు. అవి వారికే ఎదురుదెబ్బలవుతాయన్నారు. తమ ప్రజల కోసం అనుకూలమైన ఉత్పత్తులను ఎంచుకునే స్వేచ్ఛ భారత్కు ఉందన్నారు. ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా భారత్ ఎల్లప్పుడూ తన వ్యూహాత్మక అవసరాల దృష్ట్యా జాతీయ ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుందని పుతిన్ పేర్కొన్నారు. ఇరు దేశాల రక్షణ సంబంధాలపై మాట్లాడిన పుతిన్, రక్షణ కొనుగోళ్ల విషయంలో భారత్ నిర్ణయాలు కేవలం ఆ దేశ సైనిక అవసరాలు, నాణ్యత ఆధారంగానే ఉంటాయన్నారు. బాహ్య రాజకీయ ఒత్తిళ్లకు భారత్ తలొగ్గదన్నారు. రష్యాతో భారత్కు ఉన్న రక్షణ సహకారం మారుతున్న రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉండబోదని స్పష్టం చేశారు. ఢిల్లీతో కుదుర్చుకున్న ఒప్పందాలకు రష్యా ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. ప్రధానంగా భారత్ వంటి భాగస్వామ్య దేశాలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటామని పుతిన్ చెప్పారు. పాకిస్తాన్ చైనాలకు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA, మజీద్ బ్రిగేడ్లను ఐరాస ఉగ్రవాద ఆంక్షల పరిధిలోకి తేవాలంటూ ఆ రెండు దేశాలు ఉమ్మడిగా భద్రతా మండలిలో ప్రతిపాదించిన తీర్మానాన్ని అగ్రరాజ్యం అడ్డుకుంది. ఫ్రాన్స్, బ్రిటన్లు కూడా మద్దతు తెలపగా చైనాతో సన్నిహిత సంబంధాల కారణంగా రష్యా మౌనంగా ఉండిపోయింది. అల్ ఖైదా లేదా ఇస్లామిక్ స్టేట్లతో బలూచ్ గ్రూపులకు సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లేవని వాషింగ్టన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ రెండు సంస్థలను ఐరాస ఆంక్షల పరిధిలోకి తీసుకురావడం ద్వారా భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని చిత్రీకరించేందుకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ చేస్తున్న ప్రయత్నాలకు గట్టి దెబ్బ తగిలింది. మునీర్ గతంలో పాకిస్తాన్లోని బలూచ్ గ్రూపులను ఫిత్నా అల్ హిందుస్థాన్గా అభివర్ణించారు. జూలైలో లష్కర్-ఏ-తోయిబాకు అనుబంధంగా ఉన్నది రెసిస్టెన్స్ ఫ్రంట్ను విదేశీ ఉగ్ర సంస్థగా అమెరికా ప్రకటించిన తర్వాత అగ్రరాజ్యంతో బలపడిన సంబంధాలను ఉపయోగించుకుని బలూచ్ సంస్థలపై కూడా అలాంటి చర్య తీసుకునేలా పాక్ తీవ్రంగా లాబియింగ్ చేసింది. అమెరికా వాటిని దేశీయ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించింది. ఆ పరిణామంతో ఉత్సాహం పొందిన పాకిస్తాన్ చైనాతో చేతులు కలిపి ఐరాస ఆంక్షల పరిధిలోకి వాటిని చేర్చాలని పావులు కదిపింది.